ఈ 2026 జనవరి 26 ఈ డేట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 2026 జనవరి 26 మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక చిన్న వర్తమానం, షార్ట్ మెసేజ్ చెప్తాను. ఈ లోపల అయ్యగారు వచ్చిన వెంటనే దేవుని మాటలు మనం వింటాం. 144వ కీర్తన 144వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారు. ఆమేన్. 144వ సంకీర్తన 12వ వచనం. అందరూ నాతో చెప్పండి ఈ మాట. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారు. ఆమేన్. చప్పట్లు కొడుతూ మీకు ఎంత బలం ఉందో యవనస్తులు అందరూ చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నాతో కలిసి చెప్పండి. యవ్వన కాలం అనండి. యంగ్ స్టేజ్. మానవుని యొక్క జీవిత కాలం చాలా ఉన్నతమైంది. ఈ జీవిత కాలంలో 4 దశలు మనం దాటుకుంటూ వెళతాం. ఫస్ట్ బాల్య దశ. చిన్నప్పుడు ఏమీ తెలియని ప్రతికూల పరిస్థితుల్లో ఉంటాం. బాల్య దశ దాటుకుని ఇప్పుడు యంగ్ స్టేజ్, టీనేజ్లోకి వచ్చాం. ఈ యవ్వన కాలం అనేది చాలా చాలా ప్రమాదకరమైన వయసు, చాలా డేంజర్. సో ఈ వయసు దాటిన తర్వాత కౌమారం, ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళతాం. సో ఈ 4 దశల్లో యవ్వన కాలం అనేది చాలా దేవుడికి ఇష్టమైన కాలం. నేను నీ యొద్దకు వచ్చి చూసినప్పుడు ఇష్టం పుట్టించే ప్రాయం నీకు వచ్చి ఉన్నది అని ప్రభు మాట్లాడతారు. అంటే యంగ్ స్టేజ్ అనేది చాలా అందరు ఇష్టపడే వయసు ఇది. దేవుడు కూడా యవనస్తులంటే చాలా ఇష్టం. యవనస్తులు దేని చేత తమ నడత సరి చేసుకుంటారు? దేవుని వాక్యం చేత కదా. ఈ ఉదయకాలం భక్తుడు మాట్లాడుతూ యవ్వన కాలమందు మా కుమారులు ఎలా ఉన్నారు అంటే 2 మాటలు అక్కడ మెన్షన్ చేశారు. కొడుకుల గురించి ఏమన్నాడంటే మొక్కలు అన్నాడు. కూతుళ్ళ గురించి ఏమని మాట్లాడాడంటే నగరానికి చెక్కబడిన నిజంగా ఒక మూల స్తంభాల్లాగా వాళ్ళు ఉన్నారు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ప్లాంట్స్, బాయ్స్ అందరినీ ఎలా పోల్చాడంటే భక్తుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలా ఉన్నారు. ఇప్పుడు యవ్వన పిల్లలు ఎలా ఉంటున్నారంటే ఎదిగిన మొక్కల్లా కాదు, బాగా యవనస్తులు ఎట్లాగా అయిపోయారంటే ఎదిగిన మొక్కల్లా లేరు. ఇప్పుడు ముదిరిపోయిన మొక్కల్లా ఉంటున్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ తీరి, వాళ్ళ శ్రేష్టలు అన్నీ ముదిరిపోయారు. వాళ్ళు మాట్లాడితే అన్నీ డబల్ మీనింగే. భక్తుడు ఏమంటారంటే మా పిల్లలు ఎలా ఉన్నారంటే యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలా ఉన్నారు. మొక్క చూడండి దినేష్, మొక్క ఎంత ఉపయోగపడుతుంది. సందీప్, మొక్క ఎంత ఉపయోగకరం. ఓ మొక్క మనం పాతామనుకోండి, ఒక చెట్టు చక్కగా నీడనిస్తుంది, కాయలు కాస్తుంది. ఎంత మొక్క చివరికి చనిపోయిన కూడా ఆ కలప ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెట్టు మొక్క ఎంత ఉపయోగకరంగా ఉందో యవ్వన తమ్ముళ్ళు మీరంత అద్భుతంగా ఉపయోగకరంగా ఉండాలి. మన మధ్యలో ఒక తమ్ముడు ఉన్నాడు నాతో పాటు. ఆ పిల్లోడు, నేను సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు సండే స్కూల్ పిల్లోడు వాడు. బ్లెస్ అండ్ ప్లీజ్ స్టాండప్. ఇప్పుడు ఆ పిల్లోడికి జాబ్ చేస్తున్నాడు. కొట్టొచ్చు కదా చప్పట్లు. సో ఎందుకు అంటే ఆ పిల్లోడు కష్టపడి చదివాడు. కూర్చోనన్న ప్రయోజకుడిగా చదివిన సమయానికి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక మంచి ఉద్యోగం ఆ తమ్ముడికి ఇచ్చాడు. నా ఆశ ఇక్కడున్న యవ్వన తమ్ముళ్ళు మీరు ఎదిగిన మొక్కలా ఉండాలి, ఉపయోగపడాలి. మరి గర్ల్స్ గురించి ఏమని రాశారు అని అంటే నగరానికి చెక్కబడిన మూల స్తంభాలు. మన గన్నవరం వెళితే బ్రిడ్జి ఉంటుంది.
దానికి ఒక ఆర్చ్, లేకపోతే మనకి రావులపాలెం నుంచి కొత్తపేట వస్తుంటే ఎంట్రన్స్లోనే కోనసీమ ముఖద్వారం అని ఉంటుంది. ఆ ఆర్చ్ ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందో మీ జీవితాలు కూడా యవ్వన పిల్లలు, గర్ల్స్, నగరానికి చెక్కబడిన ఒక మూల కంబాలు. ఆ ఆర్చ్ ఎంత అందంగా ఉందో మీ లైఫ్ కూడా అంత ప్రయోజనకరంగా ఉండాలి. ఇక్కడ యవ్వన కాలంలో చెల్లెలు ఒక చెల్లి ఉంది, నిస్సి. అమ్మ ప్లీజ్ స్టాండప్. ఈ చెల్లికి నేనే బాప్తిసం ఇచ్చాను. ఈరోజు ఆమె చక్కని జాబ్ చేస్తుంది. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? ప్లీజ్ సిట్ డౌన్. నేను ఆశిస్తాను మన ముందు తమ్ముడోళ్ళు ఉన్నారు, అన్నయ్యోళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని చక్కని మోడల్గా ఉంచుకుని, యవ్వన కాలమందు మీరు ఎదిగిన మొక్కలా ఉంటే, నగరానికి చెక్కబడిన మూల స్తంభాలుగా ఉంటే మీ లైఫ్ ఎంతో దీవెనకరంగా ఉంటుంది. రాబోయే కాలానికి ఇక్కడ ఉన్న బిడలను దేవుడు ఓ ఉన్నత స్థలాల మీద కూర్చోబెట్టునుగాక. అందరూ చప్పలు కొడుతూ కొట్టాలి గట్టిగా. దేవుడు అలాంటి మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది కలగా అంటారు. ఒక అమ్మాయి కలగా అంటుంది, నేను లైఫ్లో కలెక్టర్ అయిపోవాలన్నయ్య. బాగానే ఉంది, కళ చాలా బాగుంది. 10th క్లాస్ వరకు బాగానే ఉంది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత అంతే. ఇంటర్మీడియట్లోకి వచ్చి ఇడియట్లు అయిపోతారు కొంతమంది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ప్రేమ అనే మాయలో పడి కలెక్టర్ అవ్వాల్సిన అమ్మాయి కండక్టర్ కూడా అవ్వలేదు. మరి ఆలోచించుకోండి. ఉదయకాలం యవ్వన కాలం మందు చాలా చాలా మంచి భవిష్యత్తు మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈ యవ్వన కాలంలో మనం ఏం చేయాలో, యవ్వన కాలం అనేది ఎలా ఉండాలో దేవుని వాక్యంలోంచి ముచ్చటగా 3 మాటలు చాలా షార్ట్ అండ్ స్వీట్గా యవ్వన కాలంలో మనం ఏం చేయాలో బైబిల్లోంచి ముచ్చటగా 3 మాటలు చెప్తాను. యంగ్ స్టేజ్ అనేది చాలా దేవుడికి చాలా ప్రాముఖ్యమైనది కనుక తల్లిదండ్రులు కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కనుక ఈ యవ్వన కాలంలో మనం ఎలా ఉండాలో ఈ యంగ్ స్టేజ్లో ఓ మాటలో చెప్పాలంటే, యవ్వనస్తులు సాధారణంగా ఎలా ఉంటారంటే, తమ్ముడు ఫాస్ట్గా ఉంటారు. ప్రతి దాంట్లోనే ఫాస్ట్గా ఉంటారు. చాలామంది యవ్వనస్తులు ఎట్లా ఉంటారంటే, మరి కుర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదంట. వాళ్ళకి బైక్ ఇచ్చామంటే శాలేం ఎప్పుడొస్తారో తెలియదు. చాలా ఫాస్ట్గా, అన్నిట్లో ఫాస్ట్గా ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే యవ్వన కాలం చాలా షార్ట్. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉండాలి, యవ్వన కాలంలో ఏం చేయాలో ముచ్చటగా 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. బైబిల్ మీ దగ్గర ఉంటే చదవండి, లేకపోతే భక్తులు చదువుతారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలమందు నీవు చూపిన అనురాగం, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాను. చాలు. మొదటి మాట, యవ్వన కాలంలో ఏం చేయాలన్నయ్య, ఈ యంగ్ స్టేజ్లో ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్, యవ్వన కాలమందు ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాలనండి. అక్కడ ప్రభువే చెప్తున్నాడు, నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన ప్రేమను, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన, ఇక్కడ యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, మీ యవ్వన కాలంలో దేవుణ్ణి ప్రేమించగలిగితే మీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఏ సందేహం లేదు. కానీ యవ్వన కాలంలో ఆనంద్, యవ్వన కాలంలో జాన్బాబు, యవ్వన కాలంలో సురేష్, యవ్వన కాలంలో దేవుణ్ణి ప్రేమించవలసిన యవ్వనస్తులు చాలామంది, లోకాన్ని ప్రేమించే యవ్వనస్తులు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. యవ్వన కాలంలోనే దేవుని ప్రేమలో కొనసాగించవలసిన పిల్లలు లోక ప్రేమలో పడిపోతూ ఉంటారు. సో మీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా దీవెనకరంగా నగరానికి చెక్కబడిన మూల స్తంభం వలె ఎదిగిన మొక్కలాగా మీ జీవితం ఉండాలంటే, యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే చాలు. లోక ప్రేమలు ఏవి నీ దగ్గరికి రానివ్వద్దు. ఈరోజు చాలామంది ఫ్రెండ్స్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు.
కుక్క పిల్ల అంటే ఎంత ప్రేమ కొంతమందికి. డబ్బుని ప్రేమించే పిల్లలు ఉన్నారు. ఇంకా కొంతమంది యూత్ అయితే బ్యాందీ బాటిలే కనపడాలి వాళ్ళకి. ఒక ఇంటికెళ్తే ఏకంగా కోడిని ఎలాడదీసినట్టుగా ఎలాడదీస్తాడు. పొద్దున్నే ఇంకా పనిలో ఉంటాడనమాట. నువ్వు బ్రాందీని, సిగరెట్లని, లోక స్నేహాల్ని ప్రేమిస్తే నీ లైఫ్ అంత దేవునికరంగా ఉండదు. అది నీ ఆరోగ్యానికి హానికరం. నువ్వు యవ్వన కాలం ముందు ఎవరిని ప్రేమించాలంటే నీ తల్లిదండ్రుల కన్నా దేవుణ్ణి ప్రేమించే, స్నేహితుల కన్నా దేవుణ్ణి ప్రేమించే, నీ యవ్వన కాలమందు నీవు చూపిన ప్రేమ, అనురాగం నేను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ యవ్వన తమ్ముడు, ఏ యవ్వన చెల్లి దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ లైఫ్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు ప్రకటిస్తున్న నా జీవితంలో యవ్వన కాలంలోనే 9th క్లాస్లోనే మా అక్క నన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. ఇలాంటి ఒక మీటింగ్లో కూర్చోబెట్టింది. ఆ రోజు దేవుడి వాక్యం నాతో మాట్లాడుతుంది. మునుపు దూరస్తుడైన నీవు ఈ రాత్రి నాకు సమీపస్తుడు కావు. ఆ ఒక్క మాట దేవునికి నన్ను సమీపస్తుడిగా మార్చేసింది. నా యవ్వన కాలంలోని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. యవ్వన కాలమందే కాడి భుజాల మీద ఎత్తుకున్నాను. టీనేజ్ సరిగ్గా నాకు 17-18 సంవత్సరాల వయసులో దేవుని పరిచర్యలో నేను అడుగుపెట్టాను. దేవుడు నాకు ఒక మంచి ఫ్యూచర్, ఈరోజు దేవుని సన్నిధిలో ఆనందించి సంతోషించే భాగ్యం నాకు ఇచ్చాడు. ఈ ఉదయకాలం యవ్వన తమ్ముళ్ళు, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుణ్ణి ప్రేమించడం అంటే గుడి దగ్గరికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి అలా దండం పెట్టుకోవటమా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ఈ చివరి దినాల్లో యవనస్తులుగా మీరు దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎన్ని దీవెనలు తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్త మేలు సమకూడి జరిగిపోతాయి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ గురించి ఏమంటారు తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఎన్ని దీవెనలండి! ఈ యవ్వన కాలంలో లోక స్నేహాలు, లోక ప్రేమలు మీరు ప్రక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే మీకు ఒక మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. అలాంటి దీవెన ప్రభించినట్లుగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొంతమంది యవ్వన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఎలా పాడవుతున్నారో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సహోదరి, ఒక అమ్మాయి కాలేజీలో జాయిన్ అయింది. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. ఇక అప్పుడు వరకు కుందేలు పిల్ల, చాలా అసలు ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ కూర్చుంటుందో తెలియదు, అంత సైలెంట్. ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయిందో రెక్కలు వచ్చేస్తా, కొంతమంది కాలేజీలోకి వెళ్ళిన వెంటనే రెక్కలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మామూలు చెప్పులు వేసుకెళ్ళేది. మరి ఏమైంది? కాలేజీ స్టైల్ కదండి, అదేదో ఎత్తుమడాలు జోడంట. నన్ను చూడు నా సోకు చూడు బాబా అన్నట్టుగా ఎత్తుమడాలు జోడేసుకుంది. పెద్ద స్పెట్స్ పెట్టుకుంది. అదేదో కోతికి రాసుకుంటున్నారు కదండి, ఏంటంటే అది మీలో కూడా కొంతమంది ఉంటారు, కోతికి రాసినట్టుగా రాస్తుంటారు. అది రాసుకుంది. కొంతమందికి దేవుడు జడ ముందుకేసుకోవాలి వెనక్కేసుకోవాలి. అమ్మ మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. ముందుకేసి చూడు నా జుట్టు చూడు అని స్టైల్గా అటు ఇటు నడుచుకుంటూ వెళ్తుంది. ఆడెవడో రౌండ్లు కొట్టుకుంటున్నాడు బండ్లు వేసుకుని. అదేదో దెబ్బ టైర్ల బండి అంట. వింటారా? ఇలా నేను అంటాను, ఎవరైనా బండి కొనుక్కుంటే మీ అమ్మగారిని ఎక్కించుకునేటట్టు ఉండాలి బండి. ఇప్పుడు అలాంటి బండ్లు లేవు, దెబ్బ టైర్ల బండి, వెనకాల ఇలాగే ఉంటుంది. ఆ బండు కొనుక్కుని రౌండ్లు తిరుగుతూ ఉన్నాడు. రాజుబాబు వింటున్నావా? బండి అలా తీసుకుని వెళ్తా ఉంది, రౌండ్లు కొడతా ఉంటుంటే పాపం ఆ అమ్మాయి కాలేజీ బస్సు ఆ రోజు రాలేదు. నేను ఎక్కాలనుకున్న బస్సు జీవితాంతం మిస్ అన్నట్టుగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు. ఆటో కూడా రావట్లేదు. ఆ రోజు స్ట్రైక్ అనుకుంటా. సరే బస్ స్టాండ్గానే వెళ్దాం అనుకుని, ఎలాగని కాలేజీగానే వెళ్దామని ప్లాన్ చేస్తుంది, ఏమీ రావట్లేదు. ఈడేమో రౌండ్లు కొడతా ఉన్నాడు. చూశాడు ఆ అమ్మాయి, పోనీ వీళ్ళ నాన్నకో వీళ్ళ బాబాయ్కో వీళ్ళ అన్నయ్యకో ఎవరికైనా ఫోన్ చేస్తుంటే బాగుండేది.
ఇదేంటిది థమ్సప్ లిఫ్ట్ ఇలా అడిగింది. ఆడు ట్రై చేస్తున్నాడు అనమాట, తిరుగుతున్నాడు, అందుకోసమే తిరుగుతున్నాడు. ఎక్కించుకున్నాడు. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర దించే బాబు అన్నది. బస్ స్టాండ్ దగ్గర దించే లోపల ఫోన్ నెంబర్ గ్యాదర్ చేశాడండి వాడు. అందుకే చెప్తాను, యవనస్తులు మీ నెంబర్లు ఎవరికి ఇవ్వకూడదు. నా ఫోన్ నెంబర్ ఏ పాంప్లెట్లో కనబడదు. మీ నెంబర్లు ఎవరికి ఇవ్వకూడదు. వాళ్ళకి ఏ పని లేకపోయినా చేస్తూ ఉంటారు. బాగున్నావా, తిన్నావా, నిద్ర పట్టిందా రాత్రా, ఏం కూర మీది, వంకాయ బెండకాయ, దుప్పటి ముసుకట్టి 11 గంటలకు అవసరం నీకు ఆ ఫోను. మొత్తం మీద నెంబర్ గ్యాదర్ చేసింది. నెంబర్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ అబ్బాయి నెంబర్ అప్పుడప్పుడు చేస్తున్నాడు అన్నమాట. సరే, ఈ అమ్మాయి అనుకుంది మా ఇంట్లో వాళ్ళేనని అంత పట్టించుకోవట్లేదు. కస్టమర్ కేర్ చూడండి, మనం రోజు పలకరిస్తుంటాడు. ఎవరు మర్చిపోయినా కస్టమర్ కేర్ మాత్రం మర్చిపోండి, నిన్ను రోజు ఏదో టైంలో చేస్తుంటాడు నీకు. ఈ అమ్మాయి అనుకుంటుంది, మా నాన్న ఇంత ప్రేమ చూపట్లేదు, మా అన్నయ్య ఇంత ప్రేమ చూపట్లేదు, మా మామ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడికి అంత ప్రేమో నేనంటే. రోజు ఐస్ క్రీమ్ కొనిస్తున్నాడు, రీఛార్జ్ చేపిస్తున్నాడు, ఇంకంత ఇంత బాగా చూసుకుంటే ఇంకేం కావాలి అనుకుంటుంది. ప్రేమ లోకాల్లో విహరించేస్తుంది. ఈ లోపల అనుకుంది, పెళ్లి వయసు వచ్చినప్పటికి ఈ లోపల జరుగుతుంది అది ప్రాసెస్. 2-3 సంవత్సరాల నుంచి ఫోన్ కాల్స్ జరుగుతున్నాయి. ఈ మర్మం తెలియదు కదండి మనకి. నడుస్తూ ఉంటుంటే వెంటనే పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు ఆ అమ్మాయికి. వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ లోపల ఈ అమ్మాయి ఆల్రెడీ ప్రేమలో పడ్డది. చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి. విచిత్రం చెప్పనా నిసి, రోజుకొక బండి వేసుకొస్తున్నాడు అసలు రామ్జీ. ఓ రోజు పల్సర్ వేసుకొచ్చాడనుకో, రేపు దలసరు, ఆ తర్వాత ఎఫ్జెడ్, ఆ తర్వాత స్కూటీ, అబ్బా బుల్లెట్ అనే రవాణా లాంటి బుల్లెట్. అస్సలు రోజుకో బండి. ఇప్పుడు ఏదో చాతక్క వచ్చిందంట, అదేదో సైలెంట్గా వెళ్ళిపోతుంది. రోజుకో బండి వేసుకొస్తున్నాడు అనుకున్నది ఆ అమ్మాయి. అసలు ప్రేమిస్తే ఇలాంటి వాడిని ప్రేమించాలి. రోజుకో బండి వేసుకొస్తున్నాడంటే ఏ ఎమ్మెల్యే కొడుకై ఉంటాడు, ఏ ఎంపీఓ కొడుకై ఉంటాడు, అసలు ఎంత బాగా చూసుకుంటాడు నన్ను అనుకున్నది. మొత్తం మీద ఆ తల్లిదండ్రులు ఎదిరించి చేస్తారా సస్తారా అనుకుని వాళ్ళని ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోయి మొత్తం మీద పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న ఒక 4 రోజుల తర్వాత అడుగుతుందంటే, ఏమండి మీరు ఏం చేస్తారండి? ముందు అడగాలి కదండి, ఏం చేస్తాడో. మీరు ఏం చేస్తారు, ఏ జాబ్ చేస్తారు, రోజుకో బండి మారుతున్నారు. అవునా, నేనేం చేస్తాను, బండి ఎక్కరా అని వెనకాల ఎక్కించుకొని తీసుకెళ్తే మనోడు మెకానిక్ షెడ్లో ఈ బండి క్లీన్ చేస్తారు కదా రవణ, దాన్ని ఏమంటారు, బండి క్లీన్ చేసే జ్యోతకి ఏమంటారు అని, సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తాడు మనోడు. అక్కడికి వచ్చిన బండ్లన్నీ కొంచెం ఒకసారి రిపేర్కి పోతే ఒకసారి రౌండ్లు వేస్తాడన్నమాట మనోడు. ఆ అమ్మాయి అనుకోదు, రోజుకో బండి మారుతున్నాడంటే ఈడెవడో అనుకోండి. ఇంతకీ సర్వీసింగ్ సెంటర్లో పనిచేసే మా పనోడు మాట్లాడు. ఇప్పుడు అయ్యో కళలు ఇంకేమున్నాయి, అంతే జీరో. నేనంటే అందుకే యవ్వన కాలమందు నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఎంతోమంది యవనస్తులు దేవుణ్ణి ప్రేమించి గొప్పోళ్ళు అయ్యారు. అలాంటి దీవెన యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓకే, అందరూ లేచి పడదాం. దైవ సేవకులు మన మధ్యకు వస్తున్నారు. సమయం అయిపోయింది కాబట్టి ఈ షార్ట్ మెసేజ్ దేవుడు మనం వెనుకల్లో దీవించును.